నేను టైం ని సీరియస్ గా తీసుకోవడం స్టార్ట్ చేసా ఎప్పుడైతే ఇది రియలైజ్ అయ్యాను. సపోజ్ ఇంకో 50 years బ్రతుకుతా అనుకుందాం. అప్పుడు ఎక్స్పీరియన్స్ చేయడానికి 50 summers ఉన్నాయి. అయినా 50 years కూడా ఎక్కువ టైం అనిపిస్తుంది. కానీ ఇలా ఆలోచించండి, మన లైఫ్ లో కేవలం 50 summers వస్తాయి. ఆ తర్వాత మనం ఉండం. ఇట్స్ అన్ ఐ ఓపెనింగ్ వే టు సీ రిలేషన్షిప్ బిట్వీన్ టైమ్ అండ్ ఎర్త్. ఇలా గంటలు గంటలు సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ గేమ్స్ ఆడుతూ టైం వేస్ట్ చేస్తే టైం మన కోసం ఎప్పటికీ ఆగదు. రియలైజ్ అయ్యేలోపే క్లాస్ 1 నుంచి 10th కి వస్తారు. 10th నుంచి ఇంటర్, కాలేజ్ కూడా అయిపోయి జాబ్ కోసం ఎదురు చూస్తారు. వెనక్కి తిరిగి చూస్తే ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో అనిపిస్తుంది. ట్రస్ట్ మీ, మీకు ఇప్పుడు 15 అయి ఉండొచ్చు. మీకు ఎంత ఫాస్ట్ గా 50 వస్తాయో మీకే తెలీదు. ఈ విషయం 25 కి మీరు రియలైజ్ అవ్వకపోతే చూస్తూనే 35 కి చేరుకుంటారు. అండ్ మీ సమ్మర్స్ తగ్గిపోతూనే ఉంటాయి. మీ టైం తక్కువ అని అర్థం చేసుకోండి. అండ్ మీకు ఇష్టమైన వాళ్ళతో బెస్ట్ టైం ని స్పెండ్ చేయండి. బలవంతంగా కాదు, డెడికేషన్ తో ఆనందంగా వర్క్ చేయండి. మీకు నచ్చిన పని ఏంటని వెతకడానికి ప్లీజ్ టైం ఇవ్వండి. లేదంటే ఇష్టం లేని పని చేస్తూనే లైఫ్ మొత్తం గడిచిపోతుంది. ఒకవేళ మీ శాలరీ ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతుందంటే